అదే రోజు నేను చెప్పిన ఈ మొత్తం భూముల అమ్మకము, ఈ మొత్తం భూములు గిరివి పెట్టి 10,000 కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిండ్రో, అలా 2 చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో, ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన. పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు. నేను పేరు చెప్పా, వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు, దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన. దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నావా పండుకున్నావా? 1665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు? బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. లేదు రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే, ఇంట్లో ఒక కుంపటి కారే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బంది, దాన్ని డైవర్ట్ చేసేదానిగా లేదంటే దేనికి? నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? నువ్వు చేసే బిహేవియర్ ఏంటి? వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింక్ పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు లిస్టు తీద్దామా? తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు, మిగతా వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు? కూర్చొని డిబేట్ పెట్టుకుందామా? నేను కేటీఆర్ ఇద్దరమే ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ప్రెస్ క్లబ్కైనా సరే, తెలంగాణ భవన్కైనా సరే, లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో, మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాలో.